వీటిని కార్గో షిప్స్ అంటారు. లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా మెల్లిగా పోతుంది. మంచిగా ఫ్రీగా ట్రావెల్ చేసాము మేమైతే. మేము ఎక్కిన ఫెర్రీ కూడా ఇలానే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్, ట్రైన్స్ లాగా కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి ఇలా పబ్లిక్ ఫెర్రీస్ ఉంటాయి. ఫెర్రీ అంటే బోట్ లాంటిదే. జర్మనీలోని హ్యాంబర్గ్లో డే 2 ట్రిప్ రోజు మార్నింగ్ మినియేచర్ వండర్ల్యాండ్ చూసి ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 o'clockకి మేము ఈ ఫెర్రీ ఎక్కాము. మేము తీసుకున్న డే పాస్తో వీటిని ఫ్రీగా ఎక్కొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇంకా హ్యాంబర్గ్లో చూడాల్సిన ప్లేసెస్ గురించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. డిస్క్రిప్షన్లో ఇంకా ఐకార్డ్స్లో లింక్ని ఇస్తాను. ఫెర్రీలో ఇలా ఓపెన్ టాప్ లాగా ఉంటుంది. పైన కూర్చోవచ్చు. ఇంకా లోపల క్లోజ్డ్ ఏరియా లాగా కూడా ఉంటుంది. లోపల కూడా కూర్చోవచ్చు. హ్యాంబర్గ్ యూరప్లోనే సెకండ్ బిగ్గెస్ట్ పోర్ట్ ఏరియా అంట. హ్యాంబర్గ్లో పోర్టు ప్రాంతం చాలా పెద్దది. వాటర్లో ట్రావెల్ చేస్తూ వ్యూ చూడటం కోసం మేమైతే ఈ ఫెర్రీ ఎక్కాము. మనకి నార్మల్గా రోడ్స్ మీద బస్ స్టాప్స్ ఉన్నట్టు ఇక్కడ ఫెర్రీ స్టాప్స్ ఉంటాయి అన్నమాట. ఇంత హెవీ వాటర్లో కూడా ఈ స్టాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కొచ్చు, దిగొచ్చు ఈ స్టాప్స్ దగ్గర. మనుషుల్ని కాకుండా ఇలా గూడ్స్ని క్యారీ చేస్తే కార్గో షిప్స్ అంటారు వీటిని. అసలు ఎంత పెద్ద కార్గో షిప్పో చూడండి. చాలా మెల్లిగా కదులుతుంది ఇదైతే, ఎందుకంటే హెవీ లోడ్తో ఉంది కాబట్టి. ఇక్కడ కూడా ఒక స్టాప్ ఉంది. ఫెర్రీ ఆగుతుంది ఇక్కడ. ఇది ప్రైవేట్ బోటు. ప్రైవేట్ బోట్ అయితే 1 hourకి 20 euros అంట. ఈ ప్రైవేట్ బోట్ ఎక్కడ ఆగదు. 1 hour కొన్ని ప్లేసెస్ చూపించి మళ్ళీ రివర్స్ అయ్యి స్టార్టింగ్ పాయింట్లో ఆగుతుంది. నాకైతే పబ్లిక్ ఫెర్రీసే బెటర్ అనిపించింది. చాలాసేపు వాటర్లో ట్రావెల్ చేస్తూ మొత్తం వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు కదా అనిపించింది. మేము తీసుకున్న 1 day పాస్తో ఎన్ని ఫెర్రీస్ అయినా ఎక్కొచ్చు, దిగొచ్చు, ఎంతసేపు అయినా ట్రావెల్ చేయొచ్చు ఆ డే పాస్ ఎక్స్పైరీ అయ్యే వరకు. చూడండి, ఇవన్నీ కూడా గూడ్స్ కంటైనర్సే మొత్తము. హ్యాంబర్గ్ పోర్ట్ నుంచి గూడ్స్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చాలా జరుగుతాయంట. వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఈ వాటర్లో, ఈ ఫెర్రీ నుంచి. ఈ బిల్డింగ్ని ఇల్బిఫిల్ హార్మోనీ అంటారు. హ్యాంబర్గ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. దేని గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. బిల్డింగ్స్ చూడండి, సిటీ వ్యూ మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరున్న ప్లేస్లో ఫెర్రీకి స్టాప్స్ ఉన్నాయా లేదా అని చూసుకొని ఆ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఫెర్రీని ఎక్కొచ్చు. మేము ఎక్కడైతే ఫెర్రీ ఎక్కామో మళ్ళీ అదే ప్లేస్లో దిగుతున్నాము. ఇదే దిగాల్సిన స్టాప్ అయితే. మేము ఎక్కిన ఫెర్రీ ఇదే. అందరూ దిగుతున్నారు ఇక్కడ ఆగింది కాబట్టి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.